వణుకుడు జబ్బు లేదా కంపవాతం ప్రధానంగా 4 ఫీచర్లు ఉంటాయండి. మనిషి నిదానం అయిపోవటం, చేతులు వనగటం, నడుస్తుంటే తూలినట్టు ఉండటం, చేతులు కండరాలు కాళ్ళు కండరాలు బిగుతైపోవటం ఉంటాయి. ఇవి మొదట 3 నుంచి 4 సంవత్సరాలు అయితే 5 సంవత్సరాలు మందులు వాడితే వాళ్ళు ఇతరులనే వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతారు. జబ్బు ఎక్కువైపోవడం వల్ల కానీ మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కొన్ని రుగ్మతలు వాళ్ళకి వస్తాయి. అంటే ఇదివరకు 5-6 గంటలు పనిచేసే మందు కేవలం ఇప్పుడు 2 గంటలే పనిచేయడం లేదా 3 గంటలు పనిచేయడం, పనిచేయని సమయంలో వాళ్ళు ఏ పని చేసుకోలేకపోవడం లేదా కాళ్ళు చేతులు కొంగరలు పోవటం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు వాళ్ళు టాబ్లెట్ వేసుకున్నప్పుడు వాళ్ళు పని చేసుకోగలిగిన డాన్స్ లాగా రావటం, దీన్ని మనం కొరియా అంటాం. ఇది మనం అడ్వాన్స్డ్ పార్కిన్సన్స్ డిసీజ్ అంటాం. అడ్వాన్స్డ్ పార్కిన్సన్స్ డిసీజ్ పేషెంట్స్ కి మనం మందులతో పాటు ఏదో ఒక అడ్వాన్స్ థెరపీ అవసరం అవుతుంది. అవే మనకి ఇన్ఫ్యూజన్ థెరపీస్, దాంతోపాటు కొంతమందికి డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనే థెరపీ ఉంటుంది. ఎవరికి ఇటువంటి థెరపీ అవసరం మనం చూద్దాం. దీనికి ఒక రూల్ ఉంది, దీన్నే మనం 5-2-1 రూల్ అంటాం. రోజుకి 5 డోసెస్ లేదా అంతకంటే ఎక్కువ మనం పార్కిన్సన్స్ టాబ్లెట్స్ వాడటం. 2 అంటే మనం ఎన్ని టాబ్లెట్స్ వాడినా రోజు 2 గంటల పాటు వాళ్ళు ఇతరుల మీద డిపెండ్ అయిపోవటం, వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేకపోవటం. 1 అంటే 1 గంట పాటు టాబ్లెట్స్ వాడినప్పుడు ఆన్ ఉన్నా కూడా డిస్కైనీసిస్ అంటే ఇలా డాన్స్ లాగా మూమెంట్స్ వస్తే వీళ్ళకి అడ్వాన్స్డ్ పార్కిన్సన్స్ డిసీజ్ ఉందని ఐడెంటిఫై చేసి ఏదో ఒక అసిస్టివ్ ఆర్ అడ్వాన్స్డ్ థెరపీ అనేది అవసరం అవుతుంది టాబ్లెట్స్తో పాటు. థ్యాంక్ యూ.